వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మీరు చాలా సార్లు చూసే ఉంటారు ఏదో ఒక వీడియోలో. అంటే ఒకవేళ మీరు కార్ కొనాలి అని ఒక ఆస్పిరేషన్‌తో ఉంటే మాత్రము ఏ కార్ బావుంటుంది అని ఒకవేళ యూట్యూబ్‌లో చూసినా గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా గానీ, ఇవాళ మనతో ఉన్న గెస్ట్‌ని మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. సో, మనతో ఈరోజు ఉన్నది అనురాధ గారనమాట. సో, హాయ్ అనురాధ గారు. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. సో, వెల్కమ్ టు హిట్ టీవీ. సో, ప్రస్తుతానికి స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే టోటల్‌గా మీ జర్నీ గురించి మాట్లాడుకుందాము. ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏముండింది ఇంతకుముందు? అండ్ ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చారనమాట? సో, ఫస్ట్ టు స్టార్ట్ విత్ మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుందాం. అంటే మీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి మీరు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు? దాని తర్వాత అంటే ఎక్కడ పుట్టి పెరిగారు? ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ ఇస్తే కొంచెం నా హ్మ్. ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే. యాహ్! నేను పుట్టిందైతే విజయవాడలో. ఓకే. ఇంటర్ వరకు విజయవాడలో చేశాననమాట. డిగ్రీ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. డ్యాడీ ఓకే. రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓకే. సో, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. డిగ్రీలో ఉండగానే నేను లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాను. ఓకే. తర్వాత ఇక 20 ఇయర్స్ ఆల్మోస్ట్ 20 చేంజ్. అంటే ఐ మీన్ 2020 వరకు కూడా ఒక హౌస్ వైఫ్‌గా ఉన్నాను. ఆహా! ఒక బిగ్ ఫ్యామిలీలో హౌస్ వైఫ్‌గా ఉన్నాను. జాయింట్ ఫ్యామిలీలో. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హ్మ్. జాయింట్ ఫ్యామిలీ అని కూడా కాదు. ఆహ్, అందరూ సిటీలోనే ఉంటారు. అవును. హాలిడేస్‌కి గానీ, ఫెస్టివల్స్‌కి గానీ కలుస్తూ ఉంటాం. సో, అట్లా అన్నమాట. హుహుహు. సెపరేట్‌గా ఉన్నా గానీ జాయింట్‌లానే ఆ! ఫీల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఓకే. గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో, హ్మ్. కంప్లీట్‌గా ఒక హౌస్ వైఫ్ ఫీల్. హ్మ్. అలా ఉన్నానన్నమాట. ఉండిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సెపరేట్ అయిపోవాల్సొచ్చింది. ఓకే. సో, అప్పుడు వైజాగ్ వెళ్ళిపోయాను నేను. హుహుహు. వైజాగ్ వెళ్ళిపోయి నాకు 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. బ్యూటీషియన్ కోర్స్ చేశాను నేను. హ్మ్. అంటే ఖాళీగా ఉండడం అసలు నచ్చేది కాదు. ఎప్పుడు హ్మ్. ఏ హాలిడేస్ వచ్చినా ఏదో ఒకటి చేయడం, నేర్చుకోవడం అలవాటు. అది ఒక ప్యాషన్ తోటి నేర్చుకున్నాను. అంటే టీనేజ్‌లో నాకు యాక్చువల్‌గా ఒక డ్రీమ్ ఉండేది ఫ్యాషన్ దీనిలోకెళ్ళాలని. హ్మ్. సో, ఇంట్లో పర్మిషన్ లేదు. డ్యాడీ ఒప్పుకోకపోవడం వల్ల అది వెళ్ళలేదు గానీ, ఈ ప్యాషన్ మీద దీనితోటి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నా. ఓకే. నేర్చుకున్న తర్వాత అది అలా ఉండింది లోపల. కొంత పీరియడ్ హైదరాబాద్‌లో కూడా పార్లర్ రన్ చేశాను నేను. హ్మ్. తర్వాత బాబు కొంచెం హైర్ స్టడీస్‌కొచ్చాడు. కాన్సంట్రేట్ చేయాలి బాబు మీద అని చెప్పి పార్లర్ క్లోజ్ చేసి బాబుని చదివించుకున్నా. హుహు. 2020లో నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయినప్పుడు హ్మ్. మళ్ళీ అగైన్ పార్లర్ అండ్ బొటెక్ రన్ చేసుకుంటూ మా మదర్‌కి ప్రామిస్ చేశా నేను చదువుతాను మళ్ళీ ఇంకా హైర్ అంటే డిగ్రీలో లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు మమ్మీకి అసలు నచ్చలేదనమాట. ఆ! ఓకే. ఓకే. అంటే ఏ స్టడీస్ పేరెంట్ కన్నా మెయిన్ కొంచెం ఇంపార్టెంట్. ఉంటుంది. అవును. అంతే హ్మ్. కదా! హ్మ్. చదువు ఇంపార్టెంట్ ఆడపిల్లకి ఇండివిడ్యుయాలిటీ ఉండాలి. హ్మ్. బ్యాంక్ జాబ్ చేయాలని మమ్మీకి బాగా కోరుకుండేది. ఆహా! మంచిగా ఉద్యోగం చెయ్యి, బ్యాంక్ ఎంప్లాయ్ అయితే బావుంటుందని. సో, హ్మ్. అప్పుడు ఇనలేదు. అది హ్మ్. అంటే ఆ లాంగ్ రన్‌లో ఏజ్ తెలుసు. అలాంటిదంటారా? ఖచ్చితంగా. టీనేజ్‌లో హ్మ్. అసలు పేరెంట్స్ మాట ఇనందే ఆ ఏజ్ అన్నమాట టీనేజ్. హ్మ్. సో, లాంగ్ రన్‌లో తెలిసొచ్చింది. హ్మ్. సో, మళ్ళీ మమ్మీకిచ్చిన మాట అట్‌లీస్ట్ ఒక ఫీల్ ఉంటది. అవును. మమ్మీకిచ్చిన హ్మ్. మాట ఫుల్‌ఫిల్ చేసినట్టు. అందుకని మళ్ళీ చదవాలనుకోని వెళ్ళాననమాట. హ్మ్. ఏయూకెళ్ళాను. ఏం చదవాలని క్లారిటీ లేదు. నాకు మామూలుగా ఇష్టము లా ఓకే. చదవాలని. హ్మ్. బట్ అప్పుడు నేనున్న మైండ్‌సెట్‌కి ఆ లా అని నేను గుర్తుపెట్టుకోలేను. ఆ సెక్షన్స్ అన్నీ ఎక్కేలాగా నా మైండ్ లేదనమాట అప్పుడు. హుహుహు. ఏదో కొంచెం మమ్మీకిచ్చిన మాట ప్లస్ నాకు మైండ్ డైవర్షన్ కోసం అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే ఎందుకో జర్నలిజం అట్రాక్ట్ చేసింది. హ్మ్. సో, వై డోంట్ అని చెప్పి జర్నలిజంలో జాయిన్ అయ్యాను. చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే. కేవలం మమ్మీ మాట కోసమే ఎళ్ళాను గానీ, చదివేటప్పుడు అసలు ఎంత వంట పట్టిందంటే, ఆ బుక్స్ చదువుతున్నప్పుడు ఒక ఫీల్ అనమాట. హ్మ్. ఎందుకు అవ్వద్దు? క్వెషన్ చేసే రైట్ ఉంది మనకి. హ్మ్. అంటే ఆ రైట్ ఒస్తది. అవును. యాస్ ఎ జర్నలిస్ట్‌గా. అవును. తప్పు చేసిన వాళ్ళని అడగగల రైట్ అనేది మామూలు హ్మ్. విషయం కాదు. ఆటోమేటిక్‌గా దాన్ని చదువుకోవడము, చదువుకొని ఎగ్జామ్స్ రాసుకొని మంచిగా అంటే చ డిగ్రీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది గదా! మరీ అస్సల స్టార్ట్ ఆ! చేయడం అంటే కొంచెం 40 ఇబ్బందిగా అవునవును. మీకు చాలా అనిపించలేదా? అన్ని ఇయర్స్ తర్వాత హ్మ్. నేను మళ్ళీ చదవడం అంటే అస్సలనిపించలేదు. చాలా హ్మ్. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంకొకటేంటంటే నేను ఈ ఏజ్‌లో చదువుతున్నానంటే నా పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ కదా! ఇప్పుడు హ్మ్. వాళ్ళు నన్ను చూసి ఇంకా నేర్చుకుంటారు. హ్మ్. మమ్మీ ఈ ఏజ్‌లో చదువుతుందంటే మేము కూడా చదవాలన్న ఫీల్ కూడా ఉంటది వాళ్ళకి. ఆ! అండ్ నేను గదమాయించక్కర్లేదు. చెప్పకుండానే చెప్పినట్టు ఉంటది. అవును. సో, వాళ్ళతో పాటు ఈక్వల్‌గా నేను కూడా చదువుకోవడం పాస్ అయ్యాను మంచి మార్క్స్‌తో. అదవుతున్నప్పుడే నాకు జాబ్ వచ్చిందనమాట. ఓకే. వీటీవీలో యూట్యూబ్ ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేశారు వైజాగ్‌లో. హ్మ్. వైజాగ్‌లో. హ్మ్. అక్కడ జర్నలిస్ట్‌గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైమ్ నేను జాబ్ చేయడం. ఓకే. నా లైఫ్‌లో ఎప్పుడు జాబ్ చేయలేదు. హౌస్ వైఫ్‌గా అంటే ఒక పంజరంలో ఉన్నాను నేను. హ్మ్. ఆల్ ఓవర్ సడెన్‌గా వచ్చాను. వైజాగ్ వచ్చినా కూడా అక్కడ సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు. పార్లర్‌లు, ఆ ఇల్లు అంతే ఉండే. హ్మ్. జర్నలిజం అనేది కంప్లీట్‌గా సొసైటీలోకి వచ్చేయడమే మనం. అవును. హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లైఫ్ అట్లా వచ్చేసింది. బట్ హ్మ్. ఎంజాయ్ చేశా.
ఫీల్డ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. అలా అలా చేస్తున్న టైంలో సారు ఒకరోజు పిలిచి ఇలా ఆటోమొబైల్ చేద్దాం అనుకుంటున్నాము, మీరు చేయొచ్చు కదా అని. అంటే యాక్చువల్గా వేరే యాంకర్ అనుకున్నారు, ఈవెన్ నేను కూడా వెతికాను మా ఛానల్లో వర్క్ చేయడానికి ఆటోమొబైల్ కోసం ఒక ఫీమేల్ యాంకర్ని నేను కూడా వెతికాను. వైజాగ్లో ఏమో దొరకలేదు, మేబీ అది నాకే రాసి పెట్టినట్టు. సో అప్పుడు అక్కడ ఆ ఛానల్ మీరు ఆటోమొబైల్ కోసం చేశారు రివ్యూస్ అక్కడే స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వి మొబైల్ ఎక్కడ స్టార్ట్ అయింది? వీటీవీలోనే వి ఆటోమొబైల్స్ అని సపరేట్ ఛానల్ పెట్టి దానికి యాంకర్ గా నన్ను చేశారు. ఫస్ట్ ట్రయల్ సార్ కారే, అల్కజార్ సార్ది. ఊరికే ఒకసారి చూడండి ఆవిడ ఎలా చెప్తారో యాంకరింగ్ పార్ట్ అంటే సరే వెళ్ళాను. అక్కడ సార్ దగ్గర ఉండేవాళ్ళు విజయ్ అని చెప్పి, ఆయన ఫస్ట్ నాకు గైడ్ చేశారన్నమాట. కారు ఇలా చెప్పండి, చాలా ఈజీ మేడం, ఏం లేదు, ఇంతే ఇంతే అన్నారు. ఆయన చెప్తుంటే నేను చెప్పేశాను యాంకర్ గానే. నిజంగా నాకు పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు అప్పుడు, ఊరికే జస్ట్ చూసాను ఏంటి అల్కజార్ అని ఒక గూగుల్లో యూట్యూబ్ లో వీడియో చూసుకుని వెళ్ళాను. తను చెప్తున్నప్పుడు చెప్పేస్తూ వచ్చా. అన్ఎక్స్పెక్టెడ్ గా రీచ్ ఉంది. జర్నలిస్ట్ గా స్టడీ చేసి ఆటోమొబైల్స్ లో ఏంటంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా, అవి మనకు అర్థం కావు. సో స్టార్టింగ్ లో ఎలా అంటే ఇప్పుడు ఆ బ్యాజింగ్ అంటారు, లోపల ఏసీ వెంట్స్ లో ఎలా ఉంటుంది, డీటెయిల్ లో మనము రివ్యూ చేస్తేనే ఆడియన్స్ కూడా మనకు కనెక్ట్ అవుతారు. మరి అలాంటప్పుడు ఆ టెక్నికల్ టర్మ్స్ అనేది ఎలా నేర్చుకున్నారు? అన్ని చదువుకున్నాను, గూగులే తల్లి అయితే గూగుల్ అనమాట. ఇప్పుడు నాకు ఆటోమొబైల్స్ సంబంధించి నేను ఏ యూనివర్సిటీలో చదవలేదు కానీ గూగుల్ తెల్ల అన్ని నేర్పించింది అనుకో. అది కూడా ఎలా అయితే జర్నలిజం డే అండ్ నైట్ కష్టపడానో అలాగే ఆటోమొబైల్ సంబంధించి కూడా మొత్తం నాలెడ్జ్, అసలు ఏంటి దీన్ని ఎలా పలకాలి అన్ని కూడా నేర్చుకుని హార్డ్ వర్క్ చేశాను. ఖచ్చితంగా హార్డ్ వర్క్. ఎన్ని గంటలు చదివేదానో మా ఇంట్లో మా పాపని అడిగితే చెప్తుంది. నేను ఎగ్జామ్ కూడా ఇంత ప్రిపేర్ అవ్వట్లేను, అలా ప్రిపేర్ అవుతున్నా మమ్మీ అంటే, ఒక మాట తప్పు రావద్దు. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా నేను తప్పు చెప్తే అక్కడ కంపెనీ నుంచి చెడ్డ పేరు వస్తుంది, నాకు ఫర్దర్ గా వెళ్ళడానికి ఉండదు. అండ్ ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ వేరే ఉంటుంది. వ్యూవర్స్ ఏదైనా కామెంట్స్ చేస్తే మళ్ళీ తీసుకోలేం. ఎవ్రీ మంత్ మీరు కాంటెంట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తారు కదా, ప్లాన్ చేసినప్పుడు ఎలా అంటే ఈ వెహికల్ ని మనం రివ్యూ చేయాలి, దీనికి మేబీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎలా దాన్ని డిసైడ్ చేస్తారు? కొత్త కారు ఏది లాంచ్ అవుతుంది అనేది అయితే చూసుకుంటూ ఉంటాం, మార్కెట్లోకి ఏది వస్తుంది అనేది దాన్ని ఫాలో చేసుకుంటూ ఉంటాం. అది రాగానే ఫస్ట్ వీడియో చేసేస్తాం అనమాట. మీకు అఫీషియల్ గా వాళ్ళు ఇన్వైట్ కూడా పంపిస్తారేమో కదా? ఆ స్టార్టింగ్ లో అస్సలు లేదండి, వెళ్ళి అంటే జీరో నుంచి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు షోరూమ్లకి వెళ్ళి బాబా అని అడుగున్నంత పరిస్థితి అనమాట. కారు ఇవ్వండి కారు ఇవ్వండి. నిజంగా వైజాగ్ లో చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అందులో చెప్పాలంటే ఖచ్చితంగా టాటా వాళ్ళు అనమాట, ఎవరు టాటా మోటార్స్ జాస్పర్ వాళ్ళ నుంచి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉండేదండి. పెద్దగా కష్టపడకుండా వాళ్ళ దగ్గర నుంచి కార్స్ తీసుకోవడం, దాంతో నేను 1 by 1 ఇంకా అలవాటు అయిపోయింది, ఓన్ చేసేసుకున్నా. ఇప్పుడు అదే ఆటోమొబైల్ అనేది నా బిడ్డ లాంటిది అనమాట. సో ఇప్పుడు ఒక కార్ గురించి రివ్యూ చేసినప్పుడు ఆడియన్స్ చూసిన తర్వాత ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? అంటే ఒకసారి చూసిన తర్వాత సరే ఇది ఏదో బాగుంది అని తీసుకుంటారా కార్ వెళ్ళేసి? అది ఇంకా వాళ్ళ ఓన్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎప్పుడన్నా ఈవెంట్స్ లో ఆఫ్లైన్ మీరు వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు ఎవరన్నా చూసినప్పుడు కానీ మీతో కలిసినప్పుడు కానీ ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను అంటే జర్నలిజం కంటిన్యూ చేస్తూనే ఆటోమొబైల్ చేశాను వైజాగ్ లో. అప్పుడు నేను మూవీ రివ్యూస్ కూడా వెళ్ళేదాన్ని. మూవీ రివ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఒక అతను గుర్తుపట్టారనమాట, మేడం మీరు ఆటోమొబైల్ చేశారు, అంబాసిడర్ కార్ చూశాను అంటే, ఓల్డ్ కార్ చేశాను ఒకసారి, అది చూశాను మేడం అన్నప్పుడు ఫస్ట్ టైం ఫీలే బాగుంటది. మనల్ని ఒకళ్ళు ఐడెంటిఫై చేయడం అంటే, అతనితో సెల్ఫీ కూడా తీసుకున్నా ఆ రోజు, నేనే అడిగి తీసుకున్నా సెల్ఫీ ప్లీజ్, ఫస్ట్ టైం ఐడెంటిఫై చేశారు కదా అని చెప్పి. ఇప్పటికీ ఉంటుంది ఆ పిక్. ఇవన్నీ మెమరీస్ అండి. చేసిన హార్డ్ వర్క్ కి గుర్తింపు ఖచ్చితంగా కావాలి. ఆ గుర్తింపు ఉంటేనే మనకి ఇంకా ఎంకరేజ్మెంట్, ముందుకు వెళ్ళగలుగుతాం. సో మీ కంటెంట్ బాగుంది అండ్ జనాలకు అర్థమవుతున్నప్పుడు మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినట్టు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే నాకు ఇంకా బూస్టప్ అవుతుంది. అండ్ నా దాంట్లో మెయిన్ గా చెప్పుకోవాలంటే లేడీస్ ఎక్కువ చూస్తున్నారు. ఆ గ్రాఫ్ ప్రకారం కూడా లేడీస్ ఎక్కువ చూస్తున్నారు. మామూలుగా చెప్తారు ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు, ఏం లేదు, నన్ను ఆడవాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ఉన్నారు. అంటే మనం అనుకుంటారు కార్స్ బైక్స్ అంటే మగవాళ్లే చూస్తారని, ఏం లేదు, ఈక్వల్ అంటే ఈక్వల్ కి కొంచెం ఎక్కువే లేడీస్ వాచ్ చేస్తున్నారు అన్నమాట పర్సెంటేజ్
లెవెల్ నా ఛానల్లో. ఓకే. అంటే చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలో ఉండిపోయారు, టాలెంట్ లేక కాదు, అవ్వాలనుకుని అవ్వలేక సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళందరూ వాళ్ళని నాలో చూసుకుంటున్నారు. ఇది పర్సనల్ గా కొంతమంది లేడీస్ కనిపించి నాకు చెప్పిన మాట అన్నమాట. అది ఇంకా ఎంత బూస్టప్ ఇస్తుంది అంటే నాకు వాళ్ళ కళ్ళలో ఆనందం, నేను ఇంకా ఎదగాలన్న ఫీల్ వస్తుంది నాకు. ఓకే, నేను ఇంకా నిలబడాలి. వాళ్ళ ఆనందం, మా ఫ్యామిలీ కానీ మా అత్తలు కానీ అందరూ అంటారు నువ్వు నిలబడవే, మాకు చూడాలని ఉంది అని. లైక్ ఈ మీరు ఆటోమొబైల్స్ ఇండస్ట్రీకి చాలా క్లోజ్గా ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉంటారు అండ్ మీకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీ ప్రకారంగా వాట్ ఈస్ ద నెక్స్ట్ ట్రెండ్ ఆటోమొబైల్స్లో? ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంతవరకు పెట్రోల్ డీజిల్ని మనకు చూసుకుంటే ఎంతవరకు ఈ కాంపిటీషన్ ఇవ్వగలదు అండ్ ట్రెండ్ ఏంటి అంటారు? ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ నాకు తెలిసి మామూలుగా బయట కంట్రీస్లో ఆల్రెడీ తగ్గిపోతుంది. ఇండియాలో కూడా పెద్దగా ఏం లేదు, దానికి డిమాండ్ అయితే ఏం లేదు. బికాస్ ఆఫ్ ఈవీ వెహికల్ నేను చేయడానికి వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తున్నాను, నాకైతే కార్ లేదు. సో ఆటోలో క్యారీ వెళ్తున్నప్పుడు షూట్కి టాటా ఈవీ కార్ చేయడానికి వెళ్తున్నప్పుడు, కారు బాగా గుర్తు, ఆటో అతను నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంటమ్మా నువ్వేంటి అంటే మేకప్ అది చూస్తారు కదా, తను అడిగారు అనమాట. అడిగితే ఇలా కార్ చేస్తున్నాను అంటే కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా, ఇప్పుడు ఏ కార్ దగ్గరికి వెళ్తున్నావు అంటే ఇలా ఈవీ కార్. ఓకే, దాన్ని ఏంటి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఏంటి అన్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత ఒక క్వశ్చన్ వేసాడు, అమ్మ నైట్ అంతా కరెంట్ పోయింది నాకు, నేను పొద్దున్నే వెళ్ళాలి ఏంటి పరిస్థితి? అరే నాకు కూడా అవును కదా, ఎంత పెద్ద పాయింట్. నిజమే, ఎప్పుడు పోతుందో తెలీదు. హైదరాబాద్ లో వర్షానికి నైట్ అంతా తీయచ్చు, 2 days తీయకపోవచ్చు, మనం బయటికి వెళ్ళాలి, ఆ కార్ తప్ప ఆప్షన్ లేనప్పుడు ఏంటి పరిస్థితి? పవర్ పోయిందంటే అదే కదా. నాకైతే షాక్ అనమాట, బిగ్ షాక్ అదైతే. అంటే ఆటోళ్ళకి కూడా ఎంత నాలెడ్జ్ ఉంటుంది చూడండి. ఆయన వేసిన ఒక క్వశ్చన్ కి నా నోరల మూతపడిపోయింది. చెప్పచ్చు ఇన్వర్టర్స్ పెట్టుకునే వాళ్ళు, లేకపోవచ్చు ఉండొచ్చు. ఇన్వర్టర్ తోటి కార్ ఛార్జింగ్ పెట్టాలంటే అవును చాలా టైం పడుతుంది. సో కార్ కొనే వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉంటారు కదా, చెప్పండి, ఆ ఈవీ వెహికల్ కొనాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తుంటే పార్కింగ్స్ బిఫోర్ కట్టిన అపార్ట్మెంట్స్ లో పార్కింగ్స్ ఉండవు. రోడ్డు పైన ఎక్కడంటే అక్కడ పెడతాం. మన ఈవీ వెహికల్ ఛార్జింగ్ పెట్టాలంటే ఖచ్చితంగా సెల్లర్ లో పెట్టాలి. అదొకటి మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇది చెప్తే వాళ్ళు అనేసేస్తారు. లేదు అంటే అది ఫ్యాక్చువల్ పాయింట్ అన్నమాట. ఎందుకు సేల్స్ అంతగా లేదు అనే దానికి నాకు పర్సనల్ గా అనిపించిన పాయింట్స్ అంటే నేను కూడా నాకు చెప్పిన వాళ్ళదే నేను చెప్తున్నా. ఇవి ప్రాబ్లమ్స్. కార్ ఎవరైనా కొనాలనుకోండి, కస్టమర్స్ ఉంటారు కదా. సో ఇంతకు ముందు ఒక 10-15 years బ్యాక్ కస్టమర్స్ కి ఇప్పుడు కస్టమర్స్ కొంచెం ఇవాల్వ్ అయ్యారు. ఇంతకు ముందు ఏంటంటే జస్ట్ ఒక కార్ ఉంటే చాలు, దేనికైనా ఒక 4 wheels ఉంటే మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మెల్లిమెల్లిగా కొంచెం కస్టమర్స్ షిఫ్ట్ అవుతున్నారు, నాకు సన్ రూఫ్ కావాలి, నాకు అది కావాలి, ఇలా కావాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తున్న కస్టమర్స్ ఇవాల్వ్ ఏదైతే అయ్యారో అది ఎలా ఉంది అంటే, ముందుకు ఇప్పటికి కార్ కొనేటప్పటికి ఒక కన్స్యూమర్, ఒక కస్టమర్ ఏం చూస్తున్నాడు, ఏముంటే కార్ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాకు తెలిసి బిఫోర్ అనుకున్నప్పుడు ఫ్యామిలీలో డెసిషన్ ఒక మేల్ క్యారెక్టర్ తీసుకుంటుంది. ఆయన వెళ్ళి చూసుకొని కార్ కొనేస్తే చాలు, ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫీల్ అయిపోయి ఎక్కేసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా అదే పాప, మా ఫాదర్ కారు తెస్తే ఒకే కారు, అది చూడడానికి మేము వెళ్ళలేదు, దానికి ఎంత పెట్టారు ఏంటి మాకేం డీటెయిల్స్ తెలియదు. డాడీ కార్ తెచ్చారా, ఓకే అంతే. రేపు ఈ కార్ తీసుకోబోతున్నామని నైట్ టైం వెళ్ళి షోరూమ్ లో చీకట్లో చూసాం, ఈ కారే రేపు మన ఇంటికి వస్తుంది. అలాంటి స్టేజ్ అప్పట్లో. ఇప్పుడు అలా కాదు, ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. వైఫ్ ఇన్వాల్వ్ అవుతారు, కిడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో కిడ్స్ కి ముందే ఇంట్లో డిస్కషన్స్ అవుతుంది. పిల్లలు ఏమంటారు, సన్ రూఫ్ కావాలి, వాళ్ళ రైడ్ లో పైకెక్కి చూడాలి. వైఫ్ కి ఏముంటుంది, కంఫర్ట్ కావాలి సంథింగ్. వాళ్ళు ఈవెన్ లేడీస్ కూడా డ్రైవ్ చేసేస్తున్నారు, ఆటో గేర్ కావాలి. లేడీస్ కి ఏంటంటే గేర్ కన్నా కూడా ఆటో గేర్ ఎక్కువ ఇష్టపడతారు. అండ్ సిటీ ట్రాఫిక్ లో కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. లేడీస్ 2 wheelers ఎంత కంఫర్టో ఆటోమేటిక్ కూడా అంతే కంఫర్ట్. సో అవన్నీ కూడా ఆలోచించుకొని ఫ్యామిలీతో డిస్కస్ చేసి రకరకాలు అనమాట. మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, మీ ఛానల్ కి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫీమేల్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, మహిళలు చూస్తున్నారు, దాంతో పాటు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటున్నారు. అండ్ సో ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఉమెన్స్ కి, మహిళలకి ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అండ్ ఆటోమొబైల్స్ మీరు ఎలా అయితే కార్స్ కి రివ్యూస్ చేస్తున్నారో, కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారో, ఈ ఇండస్ట్రీలో ఉమెన్స్ కి కెరియర్ ఎలా ఉండబోతుంది ఒకసారి చెప్పండి. చాలా బాగుంటది యాక్చువల్ గా. ఈక్వల్ టు మెయిల్ అనే చెప్పి ఎప్పటి నుంచో నడుస్తుంది, ఫ్లైట్లు కూడా నడుపుతున్నారు ఆడవాళ్ళు. సో ఇప్పుడు కాంపిటీషన్ ఇంకా, నన్ను చూసి ఇంకో 10 మంది వస్తే ఇంకా బాగుంటది, ఇంకా ఈక్వల్ గా వెళ్తారు ఎక్కడైనా కూడా. అంటే ఈక్వాలిటీ ఇప్పుడు నవేడేస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి వస్తేనే బాగుంటుంది.
నన్ను చూసి ఇంకో 10 మంది వస్తే నాకు ఇంకా హ్యాపీ అనమాట. మొదటి అడుగు నాదైనందుకు ఇంకా హ్యాపీ. అవును, అంటే మీరు పైనీర్స్ దీంట్లో. ఎంతమంది వచ్చినా ఫస్ట్ అడుగు నాదైనందుకు చాలా హ్యాపీ, ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతా. ప్రస్తుతానికి వి ఆటోమొబైల్స్ కి ఒక మంచి ట్రాక్షన్ వచ్చింది, ఆడియన్స్ కి చాలా మందికి అంటే ఒక పేరు వచ్చింది. ఎప్పుడైనా ఒకసారి కార్ గురించి ఎవరైనా వీడియో చూసారంటే మీ వీడియో ఎప్పుడైనా చూసుంటారు. అలాగే ఇప్పుడు యూట్యూబ్ కాకుండా మీ సొంత బ్లాగ్ లేదంటే ఒక యాప్ అలాంటిది ఏదైనా క్రియేట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి అంటే వి ఆటోమొబైల్స్ కి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఎలా చేయాలి అని అనుకుంటున్నారు? యాక్చువల్ గా వి ఆటోమొబైల్స్ ఏంటంటే అఫీషియల్ అయిపోయింది. దాని కింద కామెంట్స్ చూస్తున్నట్టయితే నా పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంది, క్వశ్చన్స్ వేస్తున్నారు. దానిలో నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే అది అఫీషియల్ పేజ్ అనమాట. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను. కానీ బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ నన్ను చూసి నన్ను ఎంకరేజ్ చేయబట్టే నేను ఈ స్థాయికి వచ్చాను. సో వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వలేకపోతున్నానన్న బాధ ఉంది. అట్ ద సేమ్ టైం ఇదే కాకుండా ప్యారల్గా ఇంకోటి పెడితే నాకు కెరియర్ పరంగా నాకు కూడా బెటర్, ఇంక ఇదే అయిపోయింది నా లైఫ్. సో ఇప్పుడు ఓన్గా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, ఇట్స్ మీ అని నా లైఫ్ స్టైల్. అండ్ ఎట్ ద సేమ్ టైం జర్నలిస్ట్గా నా ప్రయాణం అక్కడ ఆగిపోయింది. అక్కడితో ఆపేసి ఆటోమొబైల్కి యాంకర్గా అయిపోయాను. ఎక్కడో నాకు అది పీకుతూనే ఉంటుంది. జర్నలిస్ట్ అనేది ఇష్టంతో చేసుకున్నాను కదా, సో అది పీకుతుంది. దానికి రిలేటెడ్ కూడా నా ఓన్ ఛానల్లో నేను వేసుకోవచ్చు, వాట్ ఎవర్, నేను ఇంకేమైనా చేసుకో, నా ఛానల్ నా ఇష్టమే ఇంకా. సో అందుకనైతే స్టార్ట్ చేశాను. ఒక 2-3 వీడియోస్ పడ్డాయి. దాన్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్తాను తెలియదు, కానీ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా. సో ఇప్పుడు ఏంటంటే వి ఆటోమొబైల్స్ కాసేపు పక్కన పెట్టి మీ పర్సనల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే 2020లో మిస్సెస్ హెల్ప్ఫుల్ గా, దాని తర్వాత మిస్సెస్ తెలంగాణ ఇండియాగా, మరి అంటే ఈ జర్నీ ఇది చేస్తూ మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఒకసారి చెప్పండి. యాక్చువల్ గా మల్టీ టాలెంటెడ్, అది చేస్తున్నాను ఇదే ఉండదు. కుకింగ్ అంతే బాగా చేస్తా, ఏదైనా రాదు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. మాక్సిమం ట్రై చేస్తా, అంటే బెస్ట్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ట్రై చేస్తాను. ఆ క్వాలిటీ న్యాచురల్ గా ఉందన్నమాట. ఫ్యాషన్ ఎప్పుడైతే టీనేజ్ లో వదిలేసానో ఆ ఫీలింగ్స్ అన్ని నా పిల్లలతో షేర్ చేసుకున్నప్పుడు, మా అబ్బాయి అప్పుడు 2020 చాలా చిన్నాడు, మేబీ 10th or ఇంటర్ ఐ థింక్, తను అప్లై చేసాడు అనమాట. మమ్మీ డ్రీమ్ కదా, ఏముంది ఒక ట్రైల్ అయ్యి రాదనుకో ఏముంది చేసా అంటే, మనకెవరు ఇస్తారులే అన్నట్టు ఊరుకున్నాను. తీరా చూస్తే కాల్ వచ్చింది, పడుకున్నాను, మంచి నిద్రలో ఉన్నాను, కాలు ఇంటర్వ్యూ కాల్. నేను షాక్ అనమాట, ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు, నాకు తెలియదు ఇంటర్వ్యూస్ తీసుకుంటారని. ఇంటర్వ్యూ కాల్ అని అన్నారు. ఓకే అని అన్నాను. ఒక 5 questions వేశారు. నెక్స్ట్ కాల్ వస్తుంది, మీరు సెలెక్ట్ అయితే అన్నారు. నిద్ర మధ్యలో ఏదో చెప్పానులే, మనకు అంత సినిమా లేదనుకొని మళ్ళీ ఊరుకున్నా. నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యా. షాక్ అనమాట. నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను, హ్యాపీ. హోటల్లో జరుగుతుంది, వెళ్తున్నాను. నాకు ర్యాంప్ వాక్ అంటే పిచ్చండి, ఎంత పిచ్చి అంటే నాకు ప్యాషన్ మూవీలో సాంగ్ పెట్టుకుంటే అలా టీయర్స్ వస్తాయి, ఆనంద బాష్పాలు, లైక్ అది అలా గూస్ బంప్స్ వచ్చి ఆ ఫీల్ వస్తుంది నాకు ఇప్పటికీ. సో అనుకున్నాను, అలా వెళ్తున్నానని చెప్పి మంచిగా షాపింగ్కి వెళ్ళి ఫ్రాక్ కొనుక్కొచ్చి రెడీ పెట్టుకుని కోవిడ్ వచ్చింది ఇంట్లో. అదృష్టం ఉండాలంటారు దేనికైనా, దురదృష్టం నా అంటే ఉంటది అనమాట అనుకున్నాను. ఆగిపోయింది, కొంచెం గ్యాప్ తీసుకుని వాళ్ళు ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు, ల్యాప్టాప్ లో జూమ్ లో కండక్ట్ చేస్తారు అనమాట. అలా జూమ్ లోనే అన్ని తిప్పలు పడి సెల్ఫీ వీడియోస్ తీసుకుని, సెల్ఫీ పిక్స్ తీసుకుని పంపించి సెమీ ఫైనల్స్ దాకా కూడా రీచ్ అయిపోయాను. సో ఫైనల్స్ కి వెళ్ళే టైంలో నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోవడం, సపరేట్ అయిపోవడం, మైండ్ చాలా డిస్టర్బ్ అవ్వడం, అసలు ది బెస్ట్ ఇవ్వలేదు, ది వర్స్ట్ ఇచ్చాను ఫైనల్లో. ఇప్పటికీ నాకు ఒక గిల్ట్ ఫీల్ ఉంటుంది, బట్ కానీ చేయలేకపోయాను, ఆ సిచ్యువేషన్ అలాంటిది, చేయలేకపోయాను. అది అక్కడితో వదిలేసాను. కానీ అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ నేను మిసెస్ ఇండియా చూస్తూనే ఉంటా. కానీ నా ఫైనాన్షియల్ స్టేటస్ కి ఇప్పుడు ఇవి అవసరమా అని పక్కన పడేసి కెరీర్ పరంగా అలా ముందుకు వచ్చేస్తా ఉన్నాను. రీసెంట్ గా చూసినప్పుడు సరే పెడదామా వద్దా అని మళ్ళీ పెట్టా. ఇక్కడ ఆడిషన్స్ జరిగినాయి, రాదనుకున్నాను. ఒక 4 days కాల్ రాకపోయేసరికి రాలేదు, ఇక వదిలేద్దాము, కంప్లీట్ గా లైఫ్ లోంచి ఈ పేజ్ తీసేద్దాం అనుకున్నా. ఎందుకో డివేట్ అవుతున్నానేమో దాని మీదకి, వెళ్ళొద్దు అని చెప్పి 4 days తర్వాత కాల్ వచ్చింది. మళ్ళీ అగైన్ వైజాగ్ లో జస్ట్ అకేషన్కి వెళ్ళాను, దసరా అకేషన్ వెళ్ళినప్పుడు కాల్ వచ్చింది అనమాట. సెలెక్టెడ్, ఫైనల్ ఇలా ఢిల్లీలో ఉంటుంది, 4 days అని చెప్పి. పిచ్చ హ్యాపీ మూమెంట్ అదైతే. ఢిల్లీ December 24th to 28th ఈవినింగ్ వరకు అనమాట. వాళ్ళే అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు.
అది కూడా ఒక ఫైనల్ మంచి అంటే ఎక్స్పీరియన్స్. మంచి ఎక్స్పీరియన్స్, మెయిన్ అది ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ర్యాంప్ వాక్ చేయబోతున్నాను అని. అవును. ఎలా ఉంటుందంటే ఖడ్గం సినిమాలో సంగీతం ఒక్క ఛాన్స్ అని, అలాగే నాకు ఒక కటౌట్ కావాలి, ఏం లేదు. నేను టీనేజ్ లో అట్రాక్ట్ అయ్యింది ఈనాడు వసుంధర పేజ్ లో శారీస్ అండ్ డ్రెస్సెస్ పెట్టుకొని ఫ్రైడే ఒక కాలం వస్తుంది వసుంధరలో, అది చూసి అట్రాక్ట్ అయ్యి నాకు అలా వెళ్ళాలి, ఒక శారీ తోటి ఒక అడ్వర్టైజ్మెంట్ జ్యువెలరీ కానీ అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు కూడా అంతే, ఒక్క కటౌట్ వస్తే చాలు తెల్లవారుల కటౌట్ చూసుకుంటూ అట్లా ఉండిపోతాను, అది చాలు ఇక లైఫ్ కనిపిస్తుంది. చాలా ఇంకా మా ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నమాట. సో దాంతో పాటు ఇప్పుడు మీరు ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో చేస్తున్నారు కాబట్టి ఏదన్నా ఆటోమొబైల్ కంపెనీతో కొలాబరేషన్ చేశారా? చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ కొలాబరేషన్? ఇప్పటిదాకా అయితే నేను కొలాబరేట్ అవ్వలేదు. అండ్ పెయిడ్ కూడా నాకు అందరూ అంటారు, ఒక్కొక్కరు కామెంట్స్ పెడుతుంటారు పెయిడ్ ప్రమోషన్ లైక్ అలాంటివి కూడా నాకైతే ఇప్పటిదాకా అయితే స్టార్ట్ అవ్వలేదు. మేబీ బిఫోర్ స్టార్ట్ అవుతాయేమో. అంటే ఆ విధంగా నేను ట్రయల్ కూడా వేయట్లేదండి, ఎందుకంటే నా వర్క్ ఏదో నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను, ఎవరిని అడగట్లేదు. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు, మీరు వెళ్ళి అడిగితే ఇస్తారు, అడగండి ఉంది కదా అని అంటున్నారు, కానీ నేను అడగలేదు ఎప్పుడు. నేనేం కోరుకున్నానంటే, నేను అడగొద్దు, వాళ్ళు కారు రాగానే నన్ను ఇన్వైట్ చేసి కారు రివ్యూకి హ్యాపీగా అడుక్కునే బాధ ఉండదు. లిటరలీ ఆ వెంటపడి తిరిగి సిటీలో ఎలా ఉంటుందండి ట్రాఫిక్, ఒక్క కార్ నేను తెచ్చుకోవడానికి ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ ఏంటి, కొండాపూర్ ఏంటి, ఒక రోజు అక్కడికి వెళ్ళి రావడం. ఇప్పుడు నేను ఈ బ్యూటీ పేజ్ లో పార్టిసిపేట్ చేయాలి నెక్స్ట్ మంత్, దీనికి కూడా మిస్సెస్ ఇండియాకి. సో నాకు గ్లామర్ కాపాడుకోవాలి, నాకేమి కార్ లేదు, 2 వీలర్ మీద వెళ్ళాలి, కార్ తెచ్చుకోవాలి, రివ్యూకి ఒక రోజు వెళ్ళి తెచ్చుకోవాలి, రివ్యూకి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి. అట్లా వెళ్ళిన ప్రాసెస్ లో నాకు హ్యాండ్ చూడండి ట్యాన్ అయిపోయింది. 1 మంత్ అవుతుంది ఇప్పటికి వచ్చావు. ఒక పక్క టెన్షన్, నాకు ఇది కూడా ఉంది, ఇంకా 1 మంతే ఉంది. బ్యూటీ ఇంపార్టెంట్, కెరియర్ చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఇంట్లో. నిజంగానే ఆడవాళ్ళకి ఇన్ని చేతులు ఇస్తారు కదా వెనక, అలా ఫీల్ వస్తుంది నాకు. మీరు ఆటోమొబైల్స్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం టెక్నికల్ టర్మ్స్ మీరు ఆన్లైన్ గూగుల్లో నేర్చుకున్నారు కదా, సో నేర్చుకోవడానికి కొద్దిగా టైం పట్టవచ్చు. ఆ పీరియడ్ లో స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఇప్పటికి కూడా వీడియోస్ చేసిన తర్వాత, అప్లోడ్ చేసిన తర్వాత చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ కొంతమంది మనం ఎంత బాగా చేసినా కానీ కామెంట్స్ లో తిట్టుకుంటారు, ఏదో చేసుకుంటారు. సో అది మన చేతిలో లేదు. సో ఆ క్రిటిసిజం ని మీరు ఎలా ఫేస్ చేశారు? నేను ఫస్ట్ పాయింట్ కామెంట్స్ చూడను. నాకు చూసిన వాళ్ళు చెప్తుంటారు, ఇలా గుడ్ కామెంట్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటారు. నెగిటివ్ ఏమైనా వస్తే కూడా నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా కాల్ చేసి ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి చూడాలి. నాకు మెయిన్ వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే, నా ప్రొనౌన్సియేషన్ లో ప్రాబ్లం. నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, ఇంటర్ కూడా తెలుగు మీడియం. అంటే ఇంటర్లో బైపీసీలో వేశారు, ఇంగ్లీష్ ప్రాబ్లం వల్ల బైపీసీ నుంచి వచ్చేసి సిఈసీలో చేరారు. డిగ్రీలో కూడా తెలుగే, నేను బీకామ్ కూడా తెలుగే. సో ఒక ఇంగ్లీష్ అంటే నాకు ఒక భయం ఏర్పడిపోయింది. స్టిల్ ఈ రోజుకి చూస్తే నా ఫోన్లో అన్ని యాప్స్ ఉంటాయి ఇంగ్లీష్ నేర్చుకోవడం, హౌ టు లెర్న్ ఇంగ్లీష్. ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో చేరంటానో తెలియదు, బట్ ఎందుకు అది నాకు వంట పట్టట్లేదో భయం, ఒక ఫోబియాలా అయిపోయింది, నాకు రాదు అనేది. మా పిల్లలు అంటారు, లేదు వస్తుంది, నువ్వు భయపడ ఆగిపోతున్నావు, మాట్లాడితేనే ఈజీ అవుతుంది. మాట్లాడకపోవడం అండ్ తెలుగు తోటి కన్వర్జేషన్, ఇంగ్లీష్ పదాలు కూడా తెలుగులాగా ప్రొనౌన్స్ చేయడం, అది మెయిన్ నా ప్రాబ్లం అనమాట. ఈవెన్ మీరు నంబర్ కార్ పేర్స్ కూడా ఒక్కొక్కసారి నేమ్స్ తప్పు పలుకుతా ఉంటాను, అట్లా ఉంటుంది. సో దానికి ముందే ప్రిపేర్ అయ్యి నా పిల్లల దగ్గర చెప్పి వెళ్ళి చేస్తున్నాను. అంటే ఇదేమి ఈజీ కాదు. అంతమంది ముందు నేను ప్రెజెంట్ చేయడం, నాకు ఇంగ్లీష్ రాకపోయినా అవన్నీ నేర్చుకొని నైట్ అంతా ఓవర్ నైట్ చూసుకొని డైరీలో నోట్స్ రాసుకొని వెళ్ళేదాన్ని. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు వితౌట్ డైరీ వెళ్తున్నా. అలవాటు అయిపోయింది, అన్ని అలవాటు అయిపోయినాయి. కాకపోతే కార్కి చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి షోరూమ్ లో అయితే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు పిల్లలు చక్కగా. ఇప్పుడు అలవాటు అయిపోయాను కదా సిటీలో, వాళ్ళందరూ చక్కగా చెప్తారు, మేడం ఇలా ఏ డౌట్ వచ్చినా వాళ్ళు చెప్తారు అన్నమాట. సో మీరు ఒక ఆటోమొబైల్లో ఇన్ఫ్లుయెన్సర్, మీలాగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వీళ్ళందరినీ చూసి ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదామని చూసే వాళ్ళకి కూడా ఈ మధ్య అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మనం అబ్జర్వ్ చేస్తే చాలా కొత్త ఛానల్స్, కొత్త ఇన్స్టాగ్రామ్ పేజెస్ వస్తున్నాయి. సో అలాంటి ఆస్పైరింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి మీ తరపు నుంచి ఎలాంటి సలహా మీరు ఇస్తారు? అంటే రావాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలండి. చాలా మందికి చాలా కోరికలు ఉండిపోయినాయి. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ సినిమానే,
ఆ తర్వాత బుల్లితెర వచ్చినప్పుడు ఇంకొంతమందికి ఉపాధి దొరికింది. ఇప్పుడు అలా లేదు. టీవీలోకే వెళ్ళాలా, సినిమాలోకే వెళ్ళాలని లేదు. ఓన్ టాలెంట్ ని ఇలా సోషల్ మీడియా ద్వారా చేసుకుంటున్నారు కదా, అది వాళ్ళకి ఒక గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. వాళ్ళ డ్రీమ్స్ అన్ని, వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు అవుతారు, లేదనుకున్న వాళ్ళు ఇంకొంచెం ప్రయత్నిస్తారు. మనలో ఏంటి వాళ్ళు, లేకపోతే ఏం డెవలప్ చేసుకోవాలి, ఇది మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవాలి. ఎంతో మంది వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు కదా. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. ఎంతమంది టాలెంట్ అంటారు కొంతమంది, ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తున్నారు యూట్యూబ్ లో, ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టా, వాళ్ళ ఇష్టం. వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు ఇచ్చినప్పుడు, యూట్యూబ్ వాళ్ళు, ఇన్స్టా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే లేదు. వాళ్ళని కామెంట్స్ చేసి రైట్ మనకి, వాళ్ళ ఇష్టం అది. మీరు ఇన్ని కార్స్ రివ్యూ చేశారు కదా, సో మీకే ఏదో ఒక డ్రీమ్ కార్ ఉంటుంది కదా, సో వాట్ ఈస్ ద డ్రీమ్ కార్? చెప్తే కష్టం అయిపోతుంది. నాకు యాక్చువల్గా సెడాన్ బాగా ఇష్టం బిఫోర్. ఇప్పుడు మాత్రం ఇన్ని కార్స్ చేస్తూ రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటే చాలా పిచ్చి అనమాట. ఆఫ్ రోడ్ వెహికల్ డ్రైవ్ చేసి వెళ్ళాలి అన్న కోరిక అయితే ఉంది. ఏం కారు కొంటాను అసలు ఇప్పటిదాకా ఏ కారు లేదు నాకు, సెకండ్ హ్యాండ్ కార్ కూడా లేదు. ఫ్యూచర్లో ఏ కారు కొంటాను కూడా తెలియదు. సో అప్పుడు దాన్ని బట్టి, నా మూడుని బట్టి, ఫ్యామిలీ దీన్ని బట్టి. సో ఇంతవరకు ఈ జర్నీలో ఏదో ఒక ఫేవరెట్ మూమెంట్ ఉంటుంది మీకు. అది ఎప్పుడన్నా ఆఫ్లైన్లో వెళ్ళినప్పుడు షోరూమ్ వాళ్ళు మీకు ఇచ్చిన ఒక ట్రిబ్యూట్ లా కావచ్చు, లేదంటే ఆన్లైన్లో వ్యూవర్స్ చూసిన తర్వాత ఒక మంచి రెస్పాన్స్ కావచ్చు. వాట్ వాజ్ దట్ ఫేవరెట్ మూమెంట్ ఈ టోటల్ జర్నీలో, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా? ఓకే, నాకు ఫేవరెట్ మూమెంట్ అంటే వైజాగ్లో హోండా షోరూమ్ వాళ్ళు ఉమెన్స్ డేకి ఇన్వైట్ చేశారు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా. అది నా ఫేవరెట్ మూమెంట్. ఉమెన్స్ డేకి ఆటోమొబైల్ దగ్గర ఫస్ట్ ఇన్విటేషన్ అనమాట నాకు, హోండా నుంచి. ఆ రోజు పిలిచి కేక్ కటింగ్ అది చేపించి చేసింది. ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. తర్వాత ఎన్నో చిన్న ఫస్ట్ మూమెంట్ అదొకటి హ్యాపీ. యాజ్ అ క్రియేటర్గా ఒక అంటే వి ఆటోమొబైల్స్ ఒక త్రూగా చూస్తే నెక్స్ట్ 5 years లో ఎక్కడ చూస్తున్నారు మీరు దీన్ని, వి ఆటోమొబైల్స్ ని? అంటే పర్సనల్ నా ఛానల్ అంటారా, ఓవరాల్ గా? ఓకే, వి ఆటోమొబైల్స్. ఓకే, ఇక్కడ చూస్తున్నామంటే మారిపోతుందండి కాలము. ఎక్కువ కాలం ఒక దాంట్లోనే ఉంటామా అనేది తెలీదు. కొత్త వాళ్ళు వచ్చేస్తూనే ఉంటారు. దానికి తగ్గట్టు మనం మార్చుకోవాలి, ఇంకా అడ్వాన్స్ అవుతూనే ఉండాలి. అది ఎంతవరకు నేను చేయగలుగుతాను అనేది తెలియదు. అంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా అయితే నేను చేసేస్తాను, నేను తోపు, నేను అక్కడ ఉంటాను అని అయితే నేను చెప్పను. నా ప్రయత్నం నేను చేస్తాను ఎప్పుడు. అంటే నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. వ్యూవర్స్ నాకు ఎంత సపోర్ట్ చేస్తారో వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళకి తగ్గట్టు నేను రీచ్ అవ్వడానికే నా ప్రయత్నం అయితే చేస్తాను. నాకు తెలిసినంత వరకు టెక్నాలజీ ఇప్పుడు షోరూమ్స్కి కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కువ షోరూమ్స్ వస్తున్నాయి అన్న టాక్ అయితే నడుస్తుంది. షోరూమ్స్ కంప్లీట్ గా తీసేసి ఓన్లీ వీటి మీదే ఈ వ్యూస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఆటోమొబైల్స్ మీద, వాళ్ళ ద్వారానే నడిపించే ప్రయత్నం ఏదో జరుగుతుందని బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు న్యూస్. మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫ్యూచర్ లో. అది పాసిబుల్ ఉంది. అలాంటి ఇది కూడా అవుతాయి, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి షోరూమ్స్ కి, రెంట్స్ కానీ వాట్ ఎవర్ అలాంటి థాట్స్ ఉన్నాయని అయితే నాకు తెలిసింది. అలా అయితే కనుక ఇంకా ప్లస్ అవుతుంది నాకు. అంటే యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా చాలా మందికి బాగుంటుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. నాకే కాదు, అందరికీ బాగుంటుంది, నాకు కూడా ప్లస్ అవుతుంది అలా అయితే కనుక. సో నేను ఎంత వరకు చేయగలుగుతానో నాకు తెలియదు, చూడాలి ఇక. అంటే ఇందులో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయేసరికి అంటే గ్రాఫిక్స్ యాడ్ చేయడం కానీ, రకరకాలు కానీ, టెస్ట్ డ్రైవ్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు, లాంగ్ డ్రైవ్ అవన్నీ నేను కూడా చేయగలగాలి కదా. లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, అవన్నీ చేయాలి. కంపారిజన్స్ చేస్తున్నారు, 2 cars పక్క పక్కన పెట్టి కంపారిజన్ చేసి చూపిస్తారు, అవన్నీ కూడా నేను కూడా చేయగలగాలి. చేయగలుగుతానా లేదా తెలియదు, చేయాలని ప్రయత్నం అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు నాకు ఒక స్పాయిలర్ కావాలి, నెక్స్ట్ వి ఆటోమొబైల్స్ పైన ఏ కార్ రివ్యూ రాబోతుంది? ఓకే, నెక్స్ట్ నేను కొన్ని కార్స్ అయితే టచ్ చేయలేదు ఇప్పటిదాకా. స్కోడా కార్ చేయలేదు. అదొక నాకు మైండ్ లో ఏదైనా చేయలేదంటే నా వల్ల కాదు. అది ఎందుకు పడలేదు స్కోడా, అది నాకు ఎందుకు పడలేదు నా ఛానల్లో. అంటే నేను ల్యాండ్ రోవరో, రేంజ్ రోవరో కొనుక్కొని, లేకపోతే లెక్సస్ కారు పడలేదు అన్న బాధపట్ల. స్కోడా కారు అంటే నీకు అంటే దాన్ని తక్కువ చేస్తున్నాను కాదు, అవి ఇంకా ఎక్కువ.
కోట్లలో ఉన్న కార్లు పడలేదంటే నేను ఇంకేదో రీచ్ సాధించాలి, వాళ్ళు నాకు ఇవ్వాలంటే కూడా, వాళ్ళ కార్ రివ్యూ ఇవ్వాలంటే కూడా అన్న ఫీల్ ఉంటుంది. స్కోడా కార్ ఇప్పటిదాకా అంటే ప్రయత్నం చేశాను, వాళ్ళు ఇవ్వనని చెప్పలేదు, ఇస్తామంటున్నారు, ఎందుకో కుదరలేదు, ఇప్పటికీ కుదరలేదు. లాస్ట్ వీక్ చేయాల్సింది అది ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ వీక్ కి పెండింగ్ పడింది స్కోడా. సో అది పడాలి ఫస్ట్, స్కోడా కార్ ఒకటి చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇంకా లెక్సస్, ల్యాండ్ రోవర్ అరేంజ్ కి ఎదగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. సో వి ఆటోమొబైల్స్ కి ఫేస్ మీరు, సో మీరు ఒక్కరే అంత చేసుకుంటారా లేదా మీకు ఏదైనా టీం ఉందా ఎడిటింగ్ చేయడానికి? అదంతా ఎడిటర్ కూడా అన్నమాట, ఛానల్ ఇద్దరిది, ఎడిటర్ కి నాది, ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ లో ఉన్నాము ఇప్పుడు. సో నేను ఇక్కడ అంతా వర్క్ చేసుకుంటాను, షోరూమ్ కి వెళ్ళి కార్ తీసుకురావడం కానీ, దాన్ని రివ్యూ చేయడం కానీ అంతా. సో తను ఎడిటర్, ఎడిటింగ్ చేసుకొని పోస్టింగ్ అంతా కూడా ఆయనే చూసుకుంటారు, టెక్నికల్ గా అంతా ఆయనే చూస్తారు. ఓకే ఓకే, చాలా మంచి విషయాలు తెలిసాయండి ఈ రోజు. అంటే ఒక ఎడిటర్ కి కూడా మనం ఏంటంటే చాలా మంది ఎడిటర్స్ ఉంటారు మార్కెట్ లో, మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ లేదనుకుంటారు, కానీ ఇటువంటి ఆపర్చునిటీస్ కూడా మార్కెట్ లో ఉన్నాయని ఈ రోజు తెలుస్తుంది వాళ్ళకి కూడా. అనుకున్నాం, కలిసి కష్టపడుతున్నాం, చాలా బాగుంటది మా రేపో కూడా, ఇష్యూస్ ఏం లేకుండా చాలా నీట్ గా వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, మనం అక్కడ నుంచి మరి జర్నలిజం తర్వాత ఆటోమొబైల్స్ సడన్ గా. సో చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఈ రోజు మనం తెలుసుకున్నాము. అండ్ లాస్ట్ అడ్వైస్ వ్యూవర్స్ కి మీ వైపు నుంచి ఏముండబోతుంది? ఒక కార్ కొనేటప్పుడు ఎంత బడ్జెట్ ఉంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs బడ్జెట్ ఉందనుకోండి, 10 lakhs బడ్జెట్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి కార్ కొనడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే బడ్జెట్ పెంచుతూ పోతారు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది మనకు. 10 నుంచి 12, 13 మనకు ఆ వేరియంట్ నచ్చుతుంది, ఆ ఫీచర్స్ నచ్చుతాయి. సో ఒక బడ్జెట్ కార్ మనం ఎప్పుడైనా తీసుకోవాలి అంటే ఎటువంటి బడ్జెట్ కార్ తీసుకుంటే బాగుంటుంది? ఎటువంటి బడ్జెట్ కార్ నేను ఇప్పుడు కంపెనీ పేరు నేను చెప్పలేను, కంపెనీ పేరు కాకుండా జనరల్ గా నార్మల్ ఫీచర్స్, బేసిక్ ఫీచర్స్ ఏదంటారు ఒక కార్ లో ఉండాలి సేఫ్టీ ప్రకారంగా, సెక్యూరిటీ ప్రకారంగా ఒక కార్ లో ఉండాల్సిన ఫీచర్స్? మెయిన్ మీరే చెప్పేశారు, సేఫ్టీ ఇంపార్టెంట్. నవడేస్ అన్ని కార్లు కూడా బేసిక్ వేరియంట్ నుంచి కూడా సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం ప్రతి కార్ లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్. ఇప్పుడు వస్తున్న కార్లు అయితే అన్ని కూడా వచ్చేస్తున్నాయి. సో ఫస్ట్ ఫ్యామిలీ సేఫ్టీ చూసుకోవాలి. ఏం కావాలండి అంటే కోట్లు పెట్టినా అదే రోడ్డు పైన తిరగాలి, 10 లక్షల కార్ అయినా అదే రోడ్డు పైన తిరగాలి. సో మన లైఫ్ స్టైల్ ఏంటి, మనకి ఎంతవరకు నీడ్, అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, అంటే ఎస్యూవీకి వెళ్ళిపోతే పెద్ద కార్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది, అట్లా కాదు. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నాం, ఎంతమంది ట్రావెల్ చేస్తాం, బయటకు వెళ్ళాలంటే అది చూసుకుని వెళ్తే బెటర్, దానికి తగ్గట్టు తీసుకోవడం బెటర్. 10 లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు 8 lakhs లోనే తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది కొనిన తర్వాత దాని మెయింటెనెన్స్ దాని గట్టిగా ఉంటుంది. దాని కొంచెం ఫండ్ పక్కన పెట్టుకుని వెళ్తే అదొక ఫీల్ అనమాట, బాగుంటుంది. సో అంటే 10 ఉంటే 10 పెట్టుకోకుండా కొంచెం తక్కువలో వెళ్తే బాగుంటుందని నా ఫీల్. చాలా గుడ్ అడ్వైస్ అండి. సో కార్ కొంటున్నప్పుడు వేరే ఫీచర్స్ కాకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ అంతా చూసుకోవాలి. ఫ్యామిలీ ఎంత మంది వెళ్తున్నాం, మన ఆఫ్ రోడ్, సిటీ డ్రైవ్ లో అయితే చిన్న కార్లు తీసుకోవడం బెటర్. ఈ గల్లీలో తిరగాలంటే రిక్వైర్మెంట్ మనకు తెలిసి ఉండాలి, అది తెలిసి ఉండాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్ అండి, ఏం అవసరం లేదు అన్ని 4-5 ఏసీ ఈవెంట్స్ వచ్చేసి ఏం చేసుకోవాలి, ఇద్దరే ఉన్నారు వాళ్ళకి 7 seater అవసరం లేదు. అదేంటంటే అది రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ జామ్, అది తిరగదు. ఆ యూటర్న్ తిరిగే టైంలో అందులో తిరగదు, రివర్స్ చేసేసి ఎంత ట్రాఫిక్ జామ్, చాలా ఇబ్బంది పడుతున్నాం. సో నీడ్, ఇప్పటికీ నేను కార్ తీసుకోలేదు, అవసరం లేదు నాకు, అంతగా కూడా అవసరం పడట్లేదు. జస్ట్ వెళ్తున్నా, 2-wheeler మీద తెచ్చుకుంటున్నా, మెట్రోలో ట్రావెల్ చేస్తాను. నేను ఎల్బీ నగర్ షూట్కి వెళ్ళాలంటే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ నేను కార్ కొనుక్కున్నా కూడా ఎల్బీ నగర్ మెట్రోనే వెళ్తాను. కార్ అయితే అదే కదా, అక్కడ పెట్టేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది. అండ్ ఏసీలో వెళ్తాం, కంఫర్టబుల్ గా, టైర్డ్ అవ్వం, బాడీ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో మాక్సిమం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే బయట కంట్రీస్ లో లాగా పొల్యూషన్ తగ్గుతుంది. రోడ్డు మీద నాకే వెళ్తుంటే పిచ్చొస్తూ ఉంటుంది కార్ చూస్తే, బట్ అవసరమే. నవేడేస్ ఇప్పుడు పిల్లలకి పొల్యూషన్, పెద్దవాళ్ళు ఉంటారు, మదర్ అండ్ ఫాదర్, వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి అలాంటి వాటికి నీడే, నిత్యావసరంలో ఒక పార్ట్ అయిపోయింది కారు వెళ్ళరు. చాలా ఇన్స్పైరింగ్ జర్నీ మేడం ఇది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ఛాలెంజ్ని ఎదుర్కొని మరి ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు. మేము కూడా హిట్ టీవీ వైపు నుంచి ఇంకా మీకు ఆడియన్స్ పెరగాలి, వ్యూవర్షిప్ పెరగాలని కోరుకుంటాము. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నిజంగానే ఇది నాకు ప్లస్ అవుతుంది, మైలేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే పర్సనల్లీ నేను ఛానల్ పైకి వెళ్ళాలని కోరుకుంటాను. ఎప్పుడే స్వార్థం లేకుండా మనుషులు ఎవరు ఉండరు. సో నా ఛానల్ ఇంకా రీచ్ పెరగాలి, ఇదే నా కెరియర్, నా ఫ్యూచర్ కూడా ఇదే అన్నమాట. సో దానికి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.